ఇక్కడ మనకు బోధిస్తుందో ఆయన బోధన వినండి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. నిన్న దీనస్థితి చూశాం. మొన్న ఆమె యొక్క మనస్సాక్షి ఎలాంటిది, సమర్పణ ఎలాంటిది అనే దాని గురించి చూశాం. ఇదేనము ఆనందం. పిల్లల లోకంలో ప్రతి మానవుడు కూడా ఆనందంగా ఉండాలి నా జీవితం అని కోరుకుంటాడు. ఎవ్వడు కూడా దుఃఖంగా ఉండాలా, ఏడు ముఖం వేసుకొని ఉండాలా, బాధగా ఉండాలా, కష్టంగా ఉండాలని ఎవరు కోరుకోడు. అవునా? అవును. ప్రతి ఒక్కరూ నా జీవితం ఆనందంగా గడపాలా. ఏ విధంగా ఆనందించాలా? లోకంలో ఆనందించడానికి మార్గాలు ఏవి? సాతానుగాడు అనేక మార్గాలు లోకంలో చేసి పెట్టాడు. ఆనందం కోసం, సంతోషం కోసం. మనం దాన్ని మన మానవీయ భాషలో చెప్పాలంటే జల్సాలు. చిన్న కుమారుడు జల్సాలు చేసిలా స్నేహితులతో, చివరికి పందులు పొడి తిన్నాడు. అది ఈ లోక సంబంధమైన జల్సా ఇచ్చే ప్రతిఫలం. తండ్రిని వదిలి పారిపోతే వచ్చే ప్రతిఫలం అది. నీకు ఆనందం గృహంలో లేదా? తండ్రి ఇంటిలో లేదా? ఏమండి? సాతాను ఆ విధంగా ఆకర్షిస్తోంది. సాతాను ఆకర్షణను చూసి ఆనందించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఏమైపోయాడు? చివరకు పంది పొట్టు తినే పరిస్థితికి వచ్చేసాడు. ఎవడి శ్రీమంతుడు వాళ్ళ నాన్న. అప్పుడు జ్ఞాపకం వస్తారు వాళ్ళ ఇంటి దగ్గర దాసాదాసీలు. ఎంతో మందికి మా కుటుంబం ఆహారం పెడుతుంటే నేను ఆహారం లేక పంది పొట్టు తినాల్సిన అవసరం ఎందుకు వచ్చిందయ్యా? జల్సాలకు అలవాటు పడి కదా. పిల్లరా జాగ్రత్త సుమ. చాలామంది నా కళ్ళ ఎదుట నేను స్వయంగా చూశాను. ఎంతో చక్కగా ఉండవలసిన వాళ్ళు లోక సంబంధమైన ఆనందాన్ని జూరుకోవాలని జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా మంచి పిల్లలే వాళ్ళు, మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళే. ఒకప్పుడు వాళ్ళ కుటుంబం చూస్తే చాలా మంచిది, వాళ్ళ పరిస్థితులు చాలా మంచివి. ఎందుకు?